ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా చీపురుపల్లి, పాతపట్నం నియోజకవర్గము. మేమిక్కడికొచ్చినాము. మాకు ఏటి ఆతదోత ఏటి మాకు కనబడడం లేదు. చీకట్లోట ఉన్నాము, నీటిలోట ఉన్నాము. ఏదో గూడు మట్టుకు ఇచ్చినారు అంతేగాని మాకు కరెంట్లు కూడా ఈదులు లేవు, ఇంట్లు లేవు. ఆ అమ్మొచ్చింది, అమ్మ మా బాధలు చూడు, మేము పొద్దుపోతే ఆడపిల్లము గుడిదుకెళ్తామన్నా మాకు దిక్కు లేదంటే ఆ అమ్మ సహకారం వల్ల మాకు లైట్లేసింది, ఎలుగు చూపించింది చీకట్లు ఉన్నోళ్ళకి. మాకు ఇదిగో ఇప్పుడు నీటిలో ఉన్నాము. మాకు రోడ్లేసి మాకు ఆహారం అందిస్తే అయ్యమ్మే మాకు తల్లిదండ్రి. అయామదే గరమ్మయ్య మరి ఉన్నామేనా ఇందులోట ఉన్నాము. ఈ రోడ్లని లైట్లు వేసింది అయ్యమ్మ. ఈ రోడ్లు గట్రా బాగు చేసి మాకు ఒక ముసలోడు మొలమూడు ఉన్నాము. మంచిగా మాకు సహకారం మీద చూపెడితే అయ్యమ్మ పేరే చెప్పుకుంటామయ్యా. మరి ఇస్తాము. ఈ ఊరికి కరెంట్లు వేసింది అయ్యమ్మ, లైట్లు వేసింది, ఎలుగు చూపెట్టింది. మీరు ఇప్పుడు ఏదో ఒక ఏదో ఇది చూపి ఇలా రోడ్లు బాగు చేసి చీకట్ల బొత్తకి నీటిలో ఉన్నట్టుగా ఉన్నాము. ఏదో ఒక సహకారం మళ్ళీ చూపెడితే ఆ అమ్మదే పేరు, ఆ అమ్మదే మరి అన్ని సహకారం. బడి లేవు, ఏటి లేవు, లేదు. తినడం వల్ల బీదారులు మరి అవి అన్నాము, అటు నరకంలోనే ఉన్నాము. ఆ అమ్మదే మరి దయ్యా ఏడ్చి ఇస్తాము. అక్కడ మాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి కదనేసి వేగం ప్లేస్ ఇస్తే ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయని మేము ఇల్లులు కట్టుకున్నాము. ఇల్లులు కట్టుకున్న తర్వాత మాకు ఇక్కడ లైట్లు వేయడానికి కూడా ఎవరు కూడా సహకరించలేదు. చాలా చీకట్లో సంవత్సరం పొడుగు మేము అలాగ చీకట్లో ఉన్నాము. దొంగ భయాలు కూడా జరిగాయి. బయట పనులకెళ్ళి వచ్చేటప్పుడు ఆడపిల్లలము చాలా బాధలు పడి కూడా వచ్చాము. చాలా ఇబ్బందులు కూడా చాలామంది పెట్టారు. అవన్నీ పరిష్కరించుకొని కూడా మేము ముందర అడుగు వేసాము. అన్నటప్పుడు భవానీ మేడం గారు మా ఊరొచ్చి మాకు మొత్తము చూసి కూడా ఇంత చీకట్లో వీళ్ళు ప్రజలు ఎంత బాధపడతారు అనేసి ఆమె సొంత డబ్బులతో మాకు ఖర్చు పెట్టి మరీ ఒక 10 రోజుల్లో లైట్లు మాకు సహకరించింది. అన్నటి వ్యక్తి కూడా మాకు ఈ రోజుల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు మా కష్టాలు మళ్ళీ చేస్తుందని మాకు నమ్మకం మీద ఆవిడ ఉంటే బాగుంటుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అది మాకు ఇప్పుడు మళ్ళీ రోడ్లు కూడా బాగోలేవు, బళ్ళు బైకులు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందిగా ఉన్నది. అది చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి సహకరిస్తారు, ఆవిడ సహకరిస్తారని మాకు నమ్మకం మెయిన్. మాకు ఇంతవరకు ఎవరు కూడా ఇంతవరకు సహకరించలేదు. మాకు రిజర్వేర్ అయిన తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత మాకు భవానీ మేడం అంతా ఒక వెలుగులాగా మాకు చూపించారు. ఒక దీపంలో మాకు పెట్టారు. పనుల నుంచి రాగానే ఇప్పుడు బాగా వెలుతురులో ఉన్నాం మేము. మళ్ళీ ఆమె వెలుతురు పెడుతుందని మేము అనుకుంటున్నాం. మాకు విడదీసుకున్నట్టు చేసి మా భూములు పుట్టలేక చేసినారు. అచ్చేనాడికి అడుగుతుంటే లేని పని మాట్లాడేసి గగ్గనించుకుని మీదకి వచ్చేసి మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ వెళ్తామన్నా 1 ఎకరా దొరకదు మాకు ఇచ్చిన భూమికి. ఎకరా 1,50,000 2 లక్షలు లాక్కోండ్రు. 30 లక్షలు 40 లక్షలు ఎక్కడ ఉంటే మా నాన్న కోల్పోయి కుటుంబంతో గోల పెడుతున్నాం. ఇవ్వకపోతే దౌర్జన్యం చేసి లాక్కున్నారు పొలాలు. మేమేం అనలేదు. దెబ్బలాడిన కాము మేము. పెద్ద గ్రామము, పంచాయతీలో ఉన్నామంటే ఉన్నాము, ఏడ్ చేస్తాము. వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుకొని చెందుకొని మాకు ఎక్కడ ఇంకా వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ వచ్చి పని చేసినా సరే మేము వాళ్ళకి ఒక మాట ఆడలేదు. అలా కబ్బైపోయి ఉన్నాం. ఈ అమ్మగారు ఏమో దయగలిగి వచ్చి మాకు ఈ ఆడపిల్లలకు కానీ మాకు కానీ ఆలోచించుకొని మేమున్నాం మీకు సాయం చేస్తామని అంటే అలాగ మేము ఇక్కడికి వచ్చి టెకలపట్నంలో ఉన్నారు. ఇంకా చాలా జనంకి ఇళ్ళు లేవు. ఎక్కడ ఏదో చెక్క మొక్క ఉన్నదంటే చెరువు దగ్గర లేవు, పండించడానికి ఎట్లు లేవు. మెరకలు ఉన్నాయి. మెరకలకు వర్షం పడినా చెరువులు ఉంటాయి కదా, వర్షం నీరు ఉంటుంది. అలా మేము గోలు పెట్టేస్తున్నాం కానీ మా గోలు అవులు ఆలకించరు. అలాంటి బాధల్లో మేము ఉన్నాం పెద్దలు. ఇలా బయటి ఇలాంటి పరిస్థితి కూలికి ఎలకాల 4 ఎలకాల గుండుకున్నాం. ఈ ఆడపిల్లల గోలు ఈ టెక్కల పట్టణం ఇచ్చారంటే చూస్తే నీరు వస్తుంది, కాలువలాగా నీరు వస్తుంది ఈదుళ్ళని. ఎలాగుంటారు ఆడపిల్ల దొంగ భయం. మొన్నటిదాకా ఇల్లు రాతులు కొట్టుకుని వెళ్ళిపోయాడు. నేను భారతదేశంలో ఒక భారత సైనికుడిగా ఒక పారామిలిటరీలో నేను జాబ్ చేశాను. అంటే దేశానికి సేవ చేశాను. అదేవిధంగా నా గ్రామం అనేది ఆప్సోర్లో పడిపోయింది. ఆప్సోర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నేను ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ దేశ సేవ చేసినోడు ఏ విధంగా ఉంటాడో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయాలు ఎలాగ ఉంటాయో మనందరికీ తెలుసును. కానీ దాంట్లో నేను విఫలమైపోయాను.
రాజకీయాలు ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చేటప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా మాట్లాడతారు. అదేవిధంగా నా గ్రామ సమస్యల కోసం నేను గత 5-6 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా, నా సమస్యల పరిష్కారం కావటం లేదు. R&R కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చినా మాతో సమన్వయంగా మాతో కింద కూర్చొని మాట్లాడి చేశారు, కానీ మా సమస్యలను ఏంటి పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ, అంతకుముందు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చినా మా సమస్యలను ఎవరు పరిష్కరించాలి. అలాంటిది ఒకరోజు అంటే దాదాపుగా ఇప్పుడు దీపావళి వస్తే సంవత్సరం అవుతుంది. శ్రీమతి శ్రీ కొరికన భవానీ మేడం గారు మా ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆమెతో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఆమె కొంచెం అంటే సాయంత్రకాలంలో రావటము, చీకటి పడ్డము, మేము కొంచెం ఆమెని విన్నవించుకోగానే ఆమె ఇక్కడికి మా నిర్వాసితులకి ఇచ్చే కాలనీ స్థలం దగ్గరికి టెక్కలిపట్నం గోపివల్లభపురం దగ్గరికి వస్తాడికి చీకటి అయింది. ఆ చీకట్లో చూసిన తర్వాత ఆమె కూడా భయపడారు. ఇంత చీకట్లో ఎలాగున్నారు, ఎలాగ బ్రతుకుతున్నారు, ఎలాగ నివాసిస్తున్నారు అనేసినని చేసిన తర్వాత మేము ఆమెకు చెప్పాము, అమ్మ మేము ఏ ప్రభుత్వాలను పట్టించుకున్నా, ఎవరిని అడిగినా ఎవరు కూడా ఏం చేయటం లేదు. ఈ విధంగా మా పరిస్థితి ఉన్నది అంటే మీకు 1 డేలో నేను మీకు పరిష్కారం అన్ని చెప్తానని చెప్పి వితిన్ ఇక్కడి నుంచి వెళ్ళిన 1 గంటలోనే ఆమె మనసుకి ఏమి స్పందించిందో, ఏమి చేయాలని అనుకున్నారో గంటలోనే మళ్ళీ ఫోన్ చేసి రేపు ఉదయం మొత్తం అక్కడ సర్పంచ్ గారికి అక్కడ పెట్టేసి మొత్తం లైట్లు వేయాలంటే దాంట్లో మా తమ్ముడు మన బాలరాజు గారు, అలాగే ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దాదాపుగా 10 మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడ నిల్చుండబెట్టి వితిన్ 1 డేలో అంటే వాళ్ళు చెప్పిన 1 అవర్లోన మిగతా ఇక్కడ దాదాపుగా 55 ఫోన్లు ఉన్నాయి. 55 ఫోన్లు కూడా ఆమె సొంత డబ్బులతో, అంటే ఫోన్ ఎక్కే వ్యక్తి నుంచి ఆయన భోజనం ఖర్చు నుంచి ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 2,50,000 రూపాయలు ఆమె సొంత నిధులతో చేసి సాయంత్రం 3 గంటలకల్లా మాకు వెలుతురు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు దీపావళి చేసుకుంటామన్న వాళ్ళకి దానికి కాదని ముందే దీపావళి వచ్చింది. అంటే ఆమె అంత కృషి చేస్తున్నారు. పదవులు ఉన్నోళ్ళు చెయ్యనోళ్ళు, కానీ ఆమె ఎటువంటి పదవి లేదు, పదవిని కూడా ఆశించడం లేదు. అలాంటి వ్యక్తి ఉన్నారు అంటే అలాంటి వాళ్ళ కోసం మా గ్రామస్తులందరం కూడా ఈరోజు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు భవానీ మేడం అంటే ఒక దుర్గామాల వేసుకుంటే భవానీ మాత అంటారు. అదే విధంగా ఈరోజు కూడా ఆమెకు ఒక దుర్గామాతతో పోల్చుకుంటూ ఆ విధంగా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. కొన్ని సహకారాలు ప్రభుత్వంతో నేను మాట్లాడి నేను తెప్పిస్తాను. అదే విధంగా మాకు తాగునీరు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ అవి కూడా నేను చేపిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆమె చేపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పదవిలో లేనప్పుడు ఆమె ఇలాగ చేశారంటే రేపొద్దున ఇంకా పదవి రావటానికి సమయం అంటూ ఉంది. కానీ ఆమె వాగ్దానం ఇచ్చారంటే ఆమె చేస్తారని కూడా మాకు ఆ నమ్మకం ఉంది. ఆమె చేయగలరని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము కొన్ని విషయాల్లో ఇన్ని ప్రభుత్వాలు ఏ వచ్చినా చేయవు చెందవు అంటే మేము లీగల్గా వెళ్తాము అనేసి మేము అనుకుంటే దానికి కూడా మీకు తోడుగా ఉంటాము, సహాయ సహకారాలు అందిస్తామనిసి కూడా చెప్పడం జరిగింది. ఆ మేడం గారికి, అలాగే మన సుడా చైర్మన్ రవికుమార్ గారికి, మా గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉంటారనిసినని మేము ఆ ధైర్యాన్ని మేము చెప్తున్నాము. వాళ్ళకి ఒక కుడి భుజంగా మేము ఉంటామని, మా గ్రామస్తులమందరం కుడి భుజంగా ఉంటామని మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.